మళ్ళీ చైనాలో కలకలం రేపుతున్న కొత్త వైరస్. ఈ కొత్త వైరస్ పేరు HKU5 COVID-2 గా గుర్తించామంటున్న అక్కడి శాస్త్రీయ నిపుణులు. కాగా 5 సంవత్సరాల క్రితం ఇదే చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఎంతటి మహాఘోరాన్ని సృష్టించిందో అందరం చూసే ఉంటాం. ఈ వైరస్ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది. 1-2 కాదు, దాదాపు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన ఆక్సిజన్ అందక, ఇమ్యూనిటీ పవర్ బాడీలో లేక ఎంతో మంది కరోనా వైరస్ ను కట్టడి చేయలేక ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఇక భారత్ లో అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయడంతో చాలా వరకు మహమ్మారిని తగ్గించగలిగారు. ఎప్పటికప్పుడు వైరస్ పట్ల అవగాహన కలిగించగలిగారు. ఆర్థికంగా దేశం ఆ సమయంలో ఆదాయాన్ని సృష్టించలేకపోయినా మనుషుల ప్రాణాలను రక్షించే ప్రయత్నం జరిగింది. ఇదిలా ఉంటే ఆ మహమ్మారి పీడ మరవక ముందే చైనాలో మరొక వైరస్ పుట్టుకొచ్చినట్లుగా చైనా స్థానిక కథనాల్లో వెల్లడవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడి కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ పేరు HKUK-CoV-2 వైరస్ గా నామకరణం చేశారు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి కొన్ని విషపు కణాల ద్వారా HKU5-CoV-2 అనే కొత్త వైరస్ వ్యాపిస్తున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరి మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి ఈ వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే చైనాలో హ్యూమన్ మెటనోమో వైరస్ HMPV కేసులు విపరీతంగా పెరిగాయి. ఇవి HKU5-CoV-2 కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఇక ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ ప్రాంతంలో పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే మొదట గబ్బిలాల నుంచి మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నారు. ఇక చైనాలోని గ్యాంగో లాబొరేటరీ అకాడమీ ఆఫ్ సైన్స్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ వైరస్ యొక్క తీవ్రత ఎలాంటిదనే అధ్యయనంలో పాల్గొన్నారు. అయితే వారు కనుగొన్న అధ్యయనం ద్వారా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే 5 ఏళ్ల క్రితం SARS-CoV-2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంగియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనే రిసెప్టర్ ఉపయోగించుకొని కణాలపై దాడి చేసింది. ఫలితంగా COVID-19 పంజా విసిరింది. ఇప్పుడు కూడా అలాగే గబ్బిలాల నుంచి పుట్టిన HKU5-CoV-2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లుగా గుర్తించారు. అంటే COVID-19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్న కారణంగా COVID-19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.